దక్షిణాది రాష్ట్రాల పేరుతో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. దేశ విభజనకు కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ దేశ ద్రోహ వ్యాఖ్యలు చేస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మతం పేరుతో దేశాన్ని విభజించిందని, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల పేరుతో దేశ విభజనకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. వేళ్లను రాళ్లతో కొట్టాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబం పేర్లు వచ్చినాయి. నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను. వాస్తవం అయితే అది వాస్తవం అయితే దాని గురించి చెప్పలే. ఏదో ప్రెస్ మీట్ పెట్టి మేము వదిలిపెట్టాం, పట్టుకుంటే వదిలిపెట్టడానికి మేము వదిలిపెట్టి నువ్వు పట్టుకుంటే వదిలిపెట్టావు. ఏమైనా పట్టుకున్నాను? ఎవరు చర్యలు తీసుకున్నావు? ఒక్క కేసు, ఒక్క నోటీస్ చేయలే కేసీఆర్ కుటుంబానికి. కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటే. దక్షిణాది రాష్ట్రాల పేరుతోని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కమ్ముల కరీంనగర్ ఎమ్మెల్యే గారైతే మొత్తం దేశాన్ని విభజించాలంటే అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంది? దేశ ద్రోహ వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశానికి ద్రోహం చేసే ప్రయత్నం ఈ దొంగ కూటమి చేస్తున్నది. ఏ కూటమి? లిక్కర్ కూటమి చేస్తున్నది. దేశాన్ని విభజించే స్థాయికి వచ్చినట్టే ప్రజలు రాళ్లతో కొట్టాలి వీళ్ళను. ఇప్పటికే మతం పేరుతోని ఇదే కాంగ్రెస్ పార్టీ సహకారం వల్ల దేశం ఇవాళ 3 ముక్కలేదు. ఇవాళ ఈ దేశ పరిస్థితి ఇవాళ ఈ దేశంలో అలసకలు చేసేది ఎవరు? భాషా పేరుతోని ప్రాంతం పేరుతోని ఇవాళ మన దేశాన్ని విభజించే ప్రయత్నం ఇలా ఈ కూటమి చేస్తున్నది. వాళ్ళ దేశాన్ని విభజిస్తారా? ఇంత ఘోరమా? ఇంత ఘోరమైన వ్యాఖ్యలా? కాబట్టి చెన్నై వేరు, ఎవరు వేరు? బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిపే వేరు. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెడతారు. నెక్స్ట్ మీటింగ్ ఇక్కడ ఎవరు పెడతారు? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసే ప్లాన్ చేస్తున్నారు. మీటింగ్ ఏ హాల్లో పెట్టాలి, ఎవరెవరు పిలవాలి, ఎట్లా భోజనాలు పెట్టాలి, వెజ్ పెట్టుడా నాన్ వెజ్ పెట్టుడా, ఎవరు వెళ్దాం, ఎట్లా వెళ్దాం, ఏర్పాట్లు ఎట్లా చేద్దాం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసే ఆ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నది.